విజయవాడ గుంటూరుతో కూడింది అమరావతి అన్నది నోటితో చెప్తున్నాం, పేపర్లో ఇప్పటికీ కాలం రాస్తున్నాం అమరావతి అన్నటువంటి పేరుతో. కానీ విజయవాడగానే ఉంది, గుంటూరుగానే ఉంది. అంటే కేవలం మౌఖికంగా ఒక అమరావతి నగరాన్ని సృష్టించి ఇది రాజధాని ఎవడు కదపలేరంటే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే దాన్నే జగన్ అడ్వాంటేజ్ ఎందుకు సార్ సిఆర్డిఏ ఏర్పాటు చేసింది ఎందుకు? సిఆర్డిఏ మీద ఒక చట్టం చేసింది ఎందుకు? దేనికోసం చేశారు? అమరావతి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అదట, ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధికి. మరి అప్పుడు అది రాజధాని అని అనుకోకూడదా? ఎట్లా అంటారు? నేను అనేది ఇప్పుడు తుడా ఉంది, కుడా ఉంది, హుడా ఉంది, ఇవన్నీ అవి రాజధానే? దాన్ని రాజధాని అంటారా? దాన్ని అంటారా? మీరే చెప్పండి. పో, నాకు తెలియక అడుగుతాను. హెచ్ఎండిఏ ఉంది కదా, హెచ్ఎండిఏని రాజధాని అంటామా? హైదరాబాద్ని రాజధాని అంటామా? బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసు రాజధాని, బెంగళూరులో ఉన్నటువంటి సచివాలయం రాజధాని? అది చెప్పండి. హైదరాబాద్లో సెక్రటేరియట్ క్యాపిటలా, హెచ్ఎండిఏ కార్యాలయం క్యాపిటలా? ఏది క్యాపిటలు? అసలు ఇట్లాంటి భ్రమ ఎందుకు కల్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. రాజధాని అంటే ఒక నగరం కావాలి కదా. నగరం పేరు నోటితో చెప్తున్నాం, నగరం ఎక్కడుందో చూపించట్లేదు. అదిగో అదే నగరం, ఇదే నగరం, ఇవన్నీ నగరం అనుకోండి అంటున్నాం. ఇది ఎక్కడ కరెక్టు? ఇదివరకు చట్టబద్ధత లేదన్నప్పుడు చట్టబద్ధత ఉందన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మనం ఆ రోజున మాట్లాడినప్పుడు బోల్డ్ అంత ట్రోల్ చేశారు, చట్టబద్ధత ఎందుకు లేదని చెప్పేసి. మరి ఇప్పుడు ఎందుకు చట్టబద్ధత తీర్మానం చేశారు? మరి ఆ రోజునే చట్టబద్ధత ఉంటే ఇప్పుడు గెజిట్ అయిపోయింది, ఇదిగో నోటిఫై అయిపోయింది, అందులో ఉంది ఇందులో ఉంది చూడు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేశారు మరి చట్టం? ఇన్ని రోజులు